ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు భారత ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అరకువెల్లి నియోజకవర్గ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ సాక్షాత్తు చట్టసభలో పార్లమెంటు వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా ఒక బాధ్యత గల మంత్రి అయి ఉండి పదే పదే అంబేద్కర్ అని ఎందుకు అంటారు? అంబేద్కర్కు బదులు ఏ హిందూ దేవుడినైనా తలుచుకుంటే స్వర్గానికి వెళతారని వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గము. ఈ వ్యాఖ్యలు మత రాజకీయాలకు తమ దురహంకారానికి దారితీస్తుంది. భారతదేశ ప్రజల మనోభావాలు స్వేచ్ఛను ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా ఉంది. బీజేపీ పార్టీకి రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి తమ అవహేళన, మీ అవమానం చాలా దురదృష్టకరం. రాజ్యాంగం ఉండబట్టే తమరు మంత్రి అయ్యారని గుర్తుంచుకోవాలి అని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పాచిపెంట చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈరోజు ప్రపంచ మేధావి, భారత ముద్దుబిడ్డ, భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు మన భారత ముద్దుబిడ్డ గౌరవ అంబేద్కర్ గారిని అవమానించాడని కాంగ్రెస్ పార్టీ అరకు కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అమిత్ షా గారు పార్లమెంట్లో మంత్రివారి సీట్లో కూర్చున్నారంటే రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కష్ట ఫలితమే, ఆయన్ని నిదర్శనమే ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి మంత్రులు, ప్రధాన మంత్రులు ఆయన చేసిన భిక్ష అని మేము ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. అమిత్ షా గారు, మీ అహంకార పూరిత వ్యాఖ్యలు చాలా దుర్మార్గము. భారతదేశ ప్రజలకు, భారతదేశాన్ని క్షమాపణ చెప్పాలి. ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు, రాజ్యాంగం మీద మీకు ఎటువంటి నమ్మకం ఉంటే మీ మంత్రివర్యుల్ని బర్తరఫ్ చేయాలి కేంద్ర మంత్రివర్యుల నుంచి అని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. గిరిజనులకు, హరిజనులకు, బడుగు బలైన వర్గాల వారికి అందరికీ సమాన న్యాయం రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి హక్కులు, చట్టాలు కల్పించినటువంటి మహానీయుడు, మహానేత కోసం మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. మీ అహంకరమైనటు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. భారతదేశ ప్రజలు మిమ్మల్ని క్షమించారు. బీజేపీ మత రాజకీయాలకు మీకు చాలా దుర్మార్గము. సాక్షాత్తు పార్లమెంట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు విమర్శించడం అంటే చాలా దుర్మార్గము. సామాన్యుల ప్రజల ఏటి పరిస్థితి అనేది నరేంద్ర మోడీ గారు, మీరు రాజకీయం మీద చిత్తశుద్ధి ఉంటే అమిత్ షా గారిని కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. అమిత్ షా గారిని కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. Okay.